తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు హాజరు కానున్నారు. సాక్షులుగా ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో 4సారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును అధికారులు ప్రశ్నించనున్నారు. హార్డ్ డిస్క్ ధ్వంసం, డేటా తొలగింపుపై సిట్ ప్రశ్నించనుంది. సీఎం రేవంత్ కుటుంబంలోని స్నేహితుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ 618 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితా సిద్ధం చేసింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా వేగవంతం చేశారనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి బాధితులకు సమాచారం ఇచ్చారు. ఒక్కొక్కరుగా వారి నుంచి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారుగా 600 మందిగా ఫోన్లు ఒకేసారి ట్యాప్ చేసినట్టుగా, ఒక్క రోజులోనే 600 పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో వారిని బాధితులుగా గుర్తించి వారికి సమాచారం ఇస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలో సిట్ కార్యాలయానికి బాధితులు క్యూ కడుతూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా సుమారుగా ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈ సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా మరికొంతమంది బాధితులు సిట్ కార్యాలయానికి వచ్చి తమ వాంగ్మూలాలను ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును కూడా విచారించాలంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో నిన్న ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ జరగాల్సి ఉంది. కానీ నిన్న టీపీసీసీ మా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించినటువంటి సాక్ష్యం రికార్డ్ చేసేటటువంటి అంశం ఉండడంతో ఆ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ రేపటికి వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. కొన్ని డాక్యుమెంట్లను తీసుకుని ఆయన ప్రణీత్ రావు విచారణకు హాజరైనటువంటి సందర్భం కనిపించి ఉంది. అయితే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి ధ్వంసం సంబంధించిన అంశం చాలా కీలకంగా ఉంది. సో హార్డ్ డిస్క్లకు సంబంధించిన అంశంలో భాగంగా ఎవరు ఈ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయమని చెప్పారు, మరోవైపు ఈ హార్డ్ డిస్క్లను మాయం చేసేటటువంటి ఆదేశాలు ఎవరి ఉన్నాయన్న అంశాల గురించి పోలీసులు నిగ్గుదేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఇటు ప్రభాకర్ రావు నుంచి సరైనటువంటి స్పందన రానటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక ఈరోజు ప్రణీత్ రావును విచారించాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఇదొక అంశం అయితే ఇప్పటికే సుమారుగా 618 మందికి సంబంధించినటువంటి బాధితుల జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, మరోవైపు జర్నలిస్టులు ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ 618 మంది జాబితాలో ఉన్నారు. వీరందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాలంటూ కూడా సిట్ అధికారులు భావించి అందుకు అనుగుణంగానే వారికి సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇక బీజేపీలో ఇటు రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఇప్పటికీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. సో వీరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయబోతూ ఉన్నారు. మరోవైపు ఎంపీ ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు ఆయనకు సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా తనకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. 22 లేదా 23 తేదీల్లో ఆయన కూడా సిట్ కార్యాలయానికి వచ్చి తనకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల తాము ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము, తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సన్నిహితులకు సంబంధించిన ఫోన్లను ఏ విధంగా ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసిందనే అంశాల గురించి కూడా వారంతా సిట్ ఎదుట హాజరయ్యి తమకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను ఇవ్వబోతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ సిట్ అధికారులు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. రేపు విచారణ అత్యంత కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ విచారణలో ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు కీలకంగా ఉన్నారు. ఇంకా మిగతా నిందితులు కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పనిచేశారు. సో మొత్తం 5 నిందితులను ఒకేసారి ఒకే చోట కూర్చోబెట్టి విచారించేటటువంటి అవకాశాలు కూడా రేపు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే రేపటి విచారణ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్నారు. ప్రణీత్ రావుతో పాటు అలాగే భుజంగరావు కూడాను ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా ఉన్నారు. కాబట్టి రేపు నిందితులంతా అందరినీ కలిసి కూర్చోబెట్టి విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.